హలో అందరికీ, ఈ వీడియోలో అట్లను వేసి చూపిస్తున్నానండి. దీనికంటే ముందు వీడియోలో కారపూస చేశాను కదా, అదే పిండితో అట్లను వేస్తున్నాను. 2 కేజీలు స్టోర్ బియ్యం తీసుకున్నానండి. బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఎండబెట్టాను. 2 కేజీల బియ్యానికి పప్పులు ఎంత తీసుకున్నాను అనేది చెప్తాను. ఈ పెద్ద గ్లాస్తో మినపగుండ్లను తీసుకున్నానండి. చిన్న గ్లాస్తో శనగపప్పును తీసుకున్నాను. మినపగుండ్లను 1/2 కేజీకి కొద్దిగా తక్కువే తీసుకున్నాను. మినపగుండ్లు శనగపప్పు పచ్చివి వేయొద్దండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. పప్పులు కరకరలాడాలి. అన్నిటినీ కలిపి మిల్లులో పిండిని పట్టించుకున్నాను. పిండిని బాగా మెత్తగా పట్టించుకోవాలి. ఈ పిండితో కారపూసను చేసుకోవచ్చు, ఇంకా అప్పటికప్పుడు ఇలా అట్లను వేసుకోవచ్చు. ఒక గిన్నెలో మనకు కావాల్సినంత పిండిని తీసుకోవాలి. ఈ పిండిలో ఉప్పు, జీలకర్ర, తురిమిన క్యారెట్, ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేసాను. 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వను కూడా వేసానండి. ఇంకా మనకు కావాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని మిక్స్ చేసుకొని వాటర్ వేసుకోవాలి. పిండిని బాగా పల్చగా కలుపుకోవాలండి. పిండి మందంగా ఉంటే అట్లు కూడా మందంగా వస్తాయి. పిండి ఇలా పల్చగా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ పిండిని గంట సేపు పక్కకు పెట్టుకోవాలి. పిండి ఎంత నానితే అట్లు అంత బాగా వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. పిండిని నానబెట్టుకోవడానికి గంట సేపు టైం లేదు అనుకుంటే అరగంట సేపు అయినా నానబెట్టుకోవచ్చండి. అట్టు వేసే ముందు పెనం బాగా వేడిగా ముందుగా పెనానికి ఆయిల్ని అప్లై చేసి అట్టు వేసుకోవాలి. అట్టు వేసి మూత పెట్టి 1 నిమిషం తర్వాత మూతను తీయాలి. అట్టు కాలితే ఇలా పైకి లేస్తుంది. అప్పుడు రెండవ వైపు తిప్పాలి. ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. అట్టు వేసిన ప్రతిసారి ప్యాన్కి ఆయిల్ని అప్లై చేయాలి. అట్టు వేశాక రంధ్రాలలో కొద్దిగా ఆయిల్ని వేసి మూత పెట్టాలి. సిమ్లో పెట్టి చేస్తే ఇవి సరిగా రావండి. స్టవ్ మీడియం టు హై పెట్టాలి. ఈ బియ్య పిండిలో జొన్న పిండిని వేసి కూడా అట్లను వేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. బియ్యం పప్పులు ముందే నానబెట్టి రుబ్బుకొని దోశ వేసే టైం లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు బియ్యం పిండితో అట్లను చేసుకోవచ్చండి. మాకైతే దోశల కంటే అట్లే చాలా ఇష్టమండి. నేను అట్టు కాంబినేషన్గా ఉల్లిపాయ కారం చేశాను. ఇంకా పల్లీ చట్నీ, కారప్పొడి, టమాటా చట్నీ, ఇంకా ఏ చట్నీలతోనైనా బాగుంటాయండి అట్లు. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.